అయితే దేవుడు చెప్తా ఉన్నారు, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. దానికి ముందు ఒక మాట వాడారు, ఏంటది? కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు. దుష్టులైన పనివారు దేనితో పోల్చబడుతున్నారు? కుక్కలతో పోల్చబడుతున్నారు. దుష్టులైన పనివారు అంటే ఎవరో తెలుసా? అబద్ధ బోధకులు. బైబిల్లో లేని దాన్ని బోధిస్తూ ఉంటారు, లేదా లేదా బైబిల్లో వాక్యాన్ని చూపించి దాన్ని ఇతర మార్గాల వైపు తీసుకెళ్ళి బోధించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే సోషల్ మీడియాలో చాలా మంది ఆల్రెడీ అలాంటి వాళ్ళు వచ్చేసారు. ఏమని? బైబిల్లో వాక్యాన్ని చూపించడాన్ని వేరేలాగా తీసుకెళ్ళి వాళ్ళకు అనుగుణంగా చెప్పుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే దేవుడు ఏం చెప్తా ఉన్నారంటే, అబద్ధ బోధకుల గురించి జాగ్రత్తగా ఉండుడి. ఎప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాము? దేవుడి వాక్యం మనకు తెలిసినప్పుడు, దేవుని మాటలు మనకు బైబిల్లో ఎక్కడ ఏముందో, ఎలాంటి మాటలు ఉన్నాయో, దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలో ఇవన్నీ తెలిసినప్పుడే మనం అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త పడగలం. అయితే ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నారు అబద్ధ బోధకుల గురించి జాగ్రత్తగా ఉండమని. అయితే ఆనాడు పౌలు సువార్త ప్రకటించేటప్పుడు ఆయన సంఘాలను ఏర్పాటు చేసి, ఎఫెసు సంఘము, స్ఫూర్ణ సంఘము, ఇంకా అనేకమైన సంఘాలను 7 సంఘాలను ఏర్పాటు చేసి ఆ సంఘాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు వారికి వాక్యం తెలియదు. కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? పౌలు గారు చెప్పే వాక్యాన్ని విని అర్థం చేసుకొని మళ్ళా ఇంటికి వెళ్ళి లేఖనాలు సరిచూసుకునే వాళ్ళంట. ఏం చేసేవాళ్ళంట? ఈయన ఉన్నది చెప్తున్నారా, లేని చెప్తున్నారా అని చెప్పేసి ఇంటికి వెళ్ళి మళ్ళా వారు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలను సరిచూసుకునే వాళ్ళంట. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఉండాలి. మనము విన్నట్టు కాకుండా దైవజనుడు బోధించినది అది సరి అయినదా కాదా అని కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనము విశ్వాసం, ఎవరేం చెప్తే దాని వెనకాల గొర్రెలాగా వెళ్ళకూడదు. ఎవరేం చెప్పినా సరే మనం మళ్ళా దాన్ని సరిచూసుకోవాలి. ఆ జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి. ఆ జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నప్పుడే అబద్ధ బోధకుల నుంచి మనము జాగ్రత్త పడతాము అని చెప్పేసి దేవుని వాక్యము తెలియచేయబడతాము. కాబట్టి అబద్ధ బోధకుల గురించి మనం ఏం చేయాలంట? జాగ్రత్త పడాలి అని చెప్పేసి దేవుడు తెలియజేస్తా ఉన్నారు. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో దేని గురించి జాగ్రత్త పడమని దేవుడు చెప్తా ఉన్నారో చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడు ఎవరైనా ఉంటునేమో అని జాగ్రత్త పడుడి అని చెప్పేసి చెప్తాను. ఈ లోక సంబంధమైన అంటే ఎవరికి? దుష్టుడికి సంబంధమైన తత్వజ్ఞానం చేత. ఏ జ్ఞానం చేత? తత్వజ్ఞానం విషయంలో మనము జాగ్రత్త పడాలి అని చెప్పేసి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. మన జ్ఞానం విషయంలో మనం జాగ్రత్త పడాలని దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నారు. మనం ఏమనుకుంటామంటే మనకు తెలిసిన కొన్ని విషయాలు అన్నీ నాకు తెలుసు అని చెప్పేసి అనుకుంటా ఉంటాం. మన జ్ఞానానికి మన జ్ఞానము మన దగ్గర ఉన్నదాన్ని బట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే నాకు తెలిసిందే కరెక్ట్ అనుకుంటాం, నేను చూసిందే నిజం అనుకుంటాం, నా తెలివితేటలను బట్టి నేను గ్రహించిందే కరెక్ట్ అనుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ లోక సంబంధమైన తత్వజ్ఞానాల గురించి మీరు జాగ్రత్త పడండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ లోక సంబంధమైన జ్ఞానం గురించి మనం ఏమని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవా, నీకు ఏ సమస్య వచ్చినా లేదా ఏ ఆలోచన వచ్చినా కూడా నీవు మొదటిగా పెట్టవలసింది ఎవరి దగ్గర అంటే దేవుని దగ్గర. దేవా, నేను ఈ ఆలోచన కలిగి ఉన్నాను, ఇది కరెక్టా కాదా? ఈ సన్నిధిలో నాకు
తెలియచేయండి, ప్రార్థన ద్వారా నాకు తెలియచేయండి అని చెప్పేసి దేవుని యొక్క మన జ్ఞానాన్ని వచ్చినప్పుడు అప్పుడు మనము జాగ్రత్తగా ఉన్నట్టుగా దేవుడు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ లోక సంబంధమైన తత్వజ్ఞానం గురించి మనము జాగ్రత్త పడాలి. ఈ లోక సంబంధమైన జ్ఞానం గురించి మనము జాగ్రత్త పడాలి. ఈ లోక సంబంధమైన తెలివితేటల విషయాల గురించి మనము జాగ్రత్త పడాలి అని చెప్పేసి దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నారు. చివరిగా ఇంకొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు జాగ్రత్త పడమని చెప్పిన విషయం ఏంటో చూద్దామా? సామెతలు 4వ అధ్యాయము 23వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సామెతలు 4వ అధ్యాయం 23వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ దేవుడు ఒక విషయాన్ని గురించి మాట్లాడతాం. మీ హృదయముల నుండి సామెతలు 4:23 అదేనా? నీ హృదయముల నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోము. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. హృదయంలో నుంచి ఏమొస్తాయంట? జీవధారలు వస్తాయంట. కాబట్టి నీ హృదయాన్ని నీ హృదయాన్ని కాపాడుకోవడంలో నీవు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి దేవుడు తెలియజేస్తా ఉన్నారు. మన హృదయాన్ని కాపాడుకోవడంలో జాగ్రత్తగా ఉండాలంట. మన సాధారణ సంబంధుల వల్ల ఉండకుండా, ఈ లోక జ్ఞానాన్ని కలిగి దేవుడిని మర్చిపోయే వాళ్ళ ఉండకుండా ఏం చేయాలంట? మన హృదయాన్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలి. మన హృదయాన్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలి. మన శరీరాన్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మన హృదయాన్ని భద్రం చేసుకోవడం, మన హృదయాన్ని మనము కాపాడుకోవడం అని చెప్పేసి దేవుడు తెలియజేస్తా ఉన్నారు. మన హృదయంలో సండే స్కూల్ పిల్లలకు ఒక వాక్యం చెప్తా ఉన్నారు. ఏమంటే ఒక రౌండ్ హార్ట్ షేప్ తీసేసి ఒక నల్ల మచ్చ పెట్టి ఈ హృదయం ఎలా ఉంది అంటే వాళ్ళు ఏం చెప్తారు?